భయ్యా ఏంది భయ్యా కొత్త కారే వస్తుంది కదా ఈ సెకండ్ హ్యాండ్ కార్ ప్రైస్లో అంటున్నారు చాలామంది. అయితే మీరు ఒక కొత్త కార్ తీసుకున్న దాంట్లో మీరు ట్యాక్స్ దానికి మీరు ఫైనాన్స్లో తీసుకున్న దానికి పడ్డ ఇంట్రెస్ట్తోనే మీరు ఒక మంచి సెకండ్ హ్యాండ్ కార్ అయితే తీసుకోవచ్చు. ఈ వీడియోలో మనం పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఒకసారి వీడియో అయితే చివరి వరకు చూడండి. కూర్చుంటే మనకు తగ్గుతుంది, 1 lakh వరకు వచ్చేస్తుంది. 1 lakh వరకు వచ్చేస్తుంది. చాలా మంది డ్రైవింగ్ పర్పస్ రాని వాళ్ళకి ఈ బండి చాలా బెటర్ అండి. అదనమాట మన దగ్గర వెహికల్స్ వచ్చేసి మనకు 1 lakh నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే చూసుకొని దాని కండిషన్ ఏంది, దాని వెహికల్ కండిషన్ ఏంది, కిలోమీటర్స్ ఏంది, ప్రతిదీ చెక్ చేసుకొని తీసుకుంటే మనకు కొంచెం సేఫ్ అవుతుంది. షిఫ్ట్ 2013 మోడల్ చూపిస్తున్నా. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి. ఇది వెరీ గుడ్ కండిషన్ అండి. మిడిల్ క్లాస్ వాళ్ళ అంతంత బడ్జెట్లు పెట్టి కొనేదానికంటే ఈ 4 lakhs లలో కొనుక్కొని 2022 మోడల్ అంటే XUV 500 2017 మోడల్ అండి ఇది. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ రాధిక తెలుగు ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, మీరైతే చూశారు కదా తమ్లైన్ అయితే. మరి మన దగ్గర తమ్లైన్లో చూసినట్టుగా అయితే కార్ అయితే ఉంది. మరి ఈ డీల్ మాత్రం మీరు అస్సలు మిస్ కావద్దు. ఎందుకంటే చాలా మందికి మన వ్యూవర్స్కి అయితే చాలా డౌట్ ఉన్నాయండి. నేను కామెంట్లు చాలా చూశాను. ఎందుకంటే కొత్త కార్ వస్తుంది కదా బ్రదర్, మనం ఈ సెకండ్ హ్యాండ్లో చాలా రేట్స్ చెప్తున్నారు కదా అంటున్నారు కదా. కొత్త కార్కి సెకండ్ హ్యాండ్ కార్కి చాలా డిఫరెంట్ ఉందండి. మరి ఆ డిఫరెంట్ ఏందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. మీరు ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి. మా ఛానల్ని మొదటిసారిగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ కూడా చేయండి. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు శ్రీ దుర్గా కార్స్ అయితే ఉన్నాం. ఇది ఎక్కడ లేదంటే మనకు ఉప్పల్ బగాయత్లోనే ఉంటుంది. మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే మనకు డిస్క్రిప్షన్లో వాళ్ళ నంబర్ కూడా ఇస్తాను. స్క్రీన్ పైన నంబర్ కూడా మీరు కాల్ చేసి మీరు మంచి కార్ని అయితే మీరు తీసుకోవచ్చు. మరి వీళ్ళ దగ్గర అయితే మాత్రం 1 lakh బడ్జెట్ నుంచి 20 lakh బడ్జెట్ వరకు అయితే కార్స్ అయితే ఉన్నాయి. మరి ఈ వీడియో ప్రత్యేకంగా చేయడానికి కారణం ఏంటంటే ఈరోజు చాలామంది అసలు ఏంటంటే ఈ రేట్లు ఏంది భయ్యా కొత్త కారే కొనొచ్చారంటే, కొత్త కారు కొంటే మీకు ట్యాక్స్ రూపంలో ఒకవేళ మీరు ఒక 10 lakhs బడ్జెట్ కార్ తీసుకోవాలనుకుంటే ట్యాక్స్ ఎంత పడుతుంది, ఫైనాన్స్కి వెళ్తే దానికి ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది, మరి మీరు ఎంత బెనిఫిట్ అవుతున్నారు, ఆ ఇంట్రెస్ట్ ట్యాక్స్ పడ్డ ప్రైస్తోనే మీరు ఒక మంచి సెకండ్ హ్యాండ్ కార్ తీసుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు చివరి వరకు చూడండి, మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓకే, చెప్పండి మేడం. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ మనం ఇప్పుడు ఈ అడ్రస్ మన ఇక్కడ నేమ్ ఇక్కడ చెప్పండి. హాయ్, హలో, నమస్తే అండి. మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి మన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీస్ వచ్చేసి శ్రీ దుర్గా కార్స్ అండి. అడ్రస్ వచ్చేసి ఉప్పల్ బగాయత్ వస్తుంది. నియర్ బై బజాజ్ షోరూమ్ ఉంటుంది. అదనమాట. మన దగ్గర వెహికల్స్ వచ్చేసి మనకు 1 lakh నుంచి స్టార్ట్ అవుతాయి. 1 lakh నుంచి 20 lakhs వరకు అబోవ్ వెహికల్స్ దొరుకుతాయండి. మన దగ్గర మనం పర్చేజ్ చేయం. ఎంతసేపు ఉన్న కస్టమర్స్ వస్తారు, మా వెహికల్ ఉంది సేల్ చేసి పెట్టండి అని చెప్తారు. పార్క్ అండ్ సెల్ పెట్టేసుకుంటామండి. వెహికల్ తీసుకొచ్చి మేము చెక్ చేస్తాం, దాని డీటెయిల్స్ తీసుకుంటాము, అక్కడ పార్క్ అండ్ సెల్ పెడతాము. ఏ కస్టమర్ అని వస్తే చూపిస్తాము. ఇంకేస్ ప్రైస్ పరంగా ఏదైనా కస్టమర్స్ మాట్లాడుకోవాలనుకుంటే ఇద్దరిని పిలిపిస్తాం. ఓనర్ టు కస్టమర్ ఇద్దరు ఫేస్ టు ఫేస్ పెడతాం. మా వ్యూవర్స్ డౌట్ ఏంటంటే మేడం, అసలు కొత్త కారు తీసుకోవచ్చు కదా, ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కార్లు కూడా కొత్త కార్ రేట్లోనే ఉన్నాయి కదా అంటారు. డిఫరెంట్ ఏంటి మేడం? కొత్త కారు తీసుకోవచ్చు అండి, కానీ ప్రతి ఒక్కరి దగ్గర అంత బడ్జెట్ ఉండదు. ఒక బండి కొత్త బండి కాడికి పోవాలంటే 10 to 12 lakhs అవుతుంది. ప్రతి కస్టమర్ కి 10 lakhs పెట్టుకొని అయితే చేయలేరు. అదనమాట. కొత్త కార్ కంటే సెకండ్ హ్యాండ్ కార్స్ ఏంటంటే చూసుకొని దాని కండిషన్ ఏంది, దాని వెహికల్ కండిషన్ ఏంది, కిలోమీటర్స్ ఏంది, ప్రతిదీ చెక్ చేసుకొని తీసుకుంటే మనకు కొంచెం సేఫ్ అవుతుంది. బెనిఫిట్ పరంగా వచ్చేస్తే కొత్త కార్ వచ్చేసి ఒక 10 lakhs ఉంటుంది. సెకండ్ హ్యాండ్ వచ్చేసి ఒక 4-5 lakhs లో మనకు వచ్చేస్తుంది. ట్యాక్స్ పరంగా చాలా ట్యాక్స్ వేస్తారు. లైఫ్ ట్యాక్స్ అని కొత్త కార్ అనేసి, లైఫ్ ట్యాక్స్ అని, ఇన్సూరెన్స్ అని, ఇంకేదో అనేసి ఇంచుమించు ఒక 4 నుంచి 5 lakhs ఏవో అయితే ఎక్స్ట్రా చార్జెస్ పడతాయి. అంటే 4 అని అంటే ట్యాక్స్ రూపంలో ఒక 1 lakh 2 lakhs వేసుకున్నా మళ్ళీ ఫైనాన్స్ కి వెళ్తారు. ఫైనాన్స్ కి వెళ్ళిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పరంగానైనా ఇంకేదైనా చార్జెస్ పరంగానైనా ఓవరాల్ గా చూసుకుంటే ఒక 4 lakhs అయితే ఎబో అవుతుందండి. ఎక్స్ట్రా ఖర్చు. అది సెకండ్ హ్యాండ్ ఖర్చుకు వస్తే ఆ 4 lakhs పెడితే మనకు సెకండ్ హ్యాండ్ కార్ ఏమి ఉండవు. ఫైనాన్స్ కట్టేసి ఉంటాడు కాబట్టి లైఫ్ ట్యాక్స్ అని ఏదైనా రోడ్ ట్యాక్స్ అనేసి ఉండదు. ఆల్రెడీ కట్టేసి. మన దగ్గర ఇప్పుడు ఏ కార్ చూపించగలుగుతున్నారు ఇప్పుడు ఈ వీడియోలో?
ప్రెసెంట్ ఇప్పుడు వెహికల్ వచ్చేసి షిఫ్ట్ అండి నేను చూపిస్తున్నది. షిఫ్ట్ 2013 మోడల్ చూపిస్తున్నా. 1,23,000 తిరిగింది, కానీ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి ఇది. ఓకే, బండి పరంగా చూసుకుంటే బండి చాలా నీట్గా ఉంది. చూడండి మీరు, కలర్ వైజ్ ఎక్కడ డెన్స్ పెయింట్స్ ఎలాంటివి ఏం జరగలేదండి, చాలా నీట్గా ఉంది బండి. మోడల్ వచ్చేసి 2013 మోడల్, VDI డీజిల్ వేరియంట్, వెరీ గుడ్ కండిషన్ అండి. కానీ ఇన్సూరెన్స్ అయితే లేదండి, అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది. దీనికి ప్రైస్ వచ్చేసి 4 lakhs చెప్తున్నారు. మనం వెహికల్ చూసుకొని అన్ని చేసి డిస్కౌంట్ నెగోషియబుల్ అవుతుంది, దాంట్లో ఏం లేదు. నెక్స్ట్ మోడల్ మేడం, ఫైనాన్స్ కూడా అవైలబుల్. ఫైనాన్స్ కూడా ఉందా? ఫైనాన్స్ కూడా అవైలబుల్. 13 మోడల్ కదా, వస్తుందో రాదు అనేసి టెన్షన్ పడుతుంటారా, అలాంటిది ఏం లేదు. ఫైనాన్స్ కూడా చేపిస్తాం, ప్రైవేట్ చేపిస్తాము. అండ్ బ్యాంక్ త్రూ అంటే కొంచెం డౌట్, ఎందుకంటే మోడల్ తక్కువ కాబట్టి, మోడల్ తక్కువ ఉంది కాబట్టి. మా ప్రైవేట్ ఫైనాన్స్ వచ్చేసి టీవీఎస్, మహేంద్ర, చోలా, ఈ ఫైనాన్స్ లో అయితే కంపల్సరీ మనకు వచ్చేస్తుంది. ఫైనాన్స్ పరంగా కూడా 4 lakhs ఉన్న బడ్జెట్ మనకు 3.5, 4, 3 వరకు అయితే పక్కా లోన్ వస్తుంది. ఇది ఒక 1 lakh కట్టుకుంటే సరిపోతుంది మనకి. ఈ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఎర్టిగా అండి. ఇది మనకు ఫ్యామిలీ పర్పస్, కొంచెం ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ అలా అయినా కూడా ఈ వెహికల్ చాలా బాగుంటుంది. 7-seater వెహికల్, ట్యాక్సీ పరంగా కూడా మనకు చాలా బాగుంటుంది. ఇది మోడల్ వచ్చేసి 2019 VDI. డీజిల్ బండ్లు చాలా ప్రిఫర్ చేస్తారు ట్యాక్సీ పర్పస్ వాళ్ళు. మాకు ఎర్టిగాలో డీజిల్ బండి కావాలండి, ఏమన్నా ఉంటే చూపించండి అనేసి చాలా మంది అంటారు. లేనప్పుడు చాలా మంది అడుగుతారు. మన దగ్గర వచ్చాయండి 2-3 వెహికల్స్ ఉన్నాయి ఎర్టిగాలో డీజిల్ బండ్లు. VDI ఉంది, VXI ఉంది, పెట్రోల్ వేరియంట్లో, పెట్రోల్లో ఉంది, డీజిల్లో ఉంది. 75,000 తిరిగిందండి, షోరూమ్ ట్రాక్ కంప్లీట్. కలర్ వైజ్ గా చూస్తే కూడా మెరూన్ కలర్ అండి, చాలా మంది ఇష్టపడతారు ఈ కలర్ ని. చూడండి, ట్యాక్సీకి మార్చుకోవచ్చు, ఇలా అయినా ట్యాక్సీ నడుపుకోవచ్చు. ఏదైనా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి ఈ బండి చాలా బాగుంటుంది కూడా. చూడండి, ప్రైస్ వచ్చేసి 9,95,000 చెప్తున్నారు, కానీ తగ్గుద్ది. మనము వచ్చి చూడండి, బండి నచ్చిందంటే మనము ప్రైస్ పరంగా నెగోషియబుల్ చేద్దాము. ఫైనాన్స్ కూడా అవైలబుల్. ఫైనాన్స్ వచ్చేసి దీని మీద మనకు ఒక 7 lakhs వరకు ఫైనాన్స్ వస్తుంది. ఒక 2 lakhs కడితే సరిపోతుంది, అదనమాట. ఇప్పుడు ఈ వెహికల్ చూడండి, ఆల్టో అండి. చాలా మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా మంది ఏమంటారంటే, మాకు లో బడ్జెట్ లో కావాలండి, మాకు ఫ్యామిలీస్, పిల్లలు ఉన్నారు, ఎక్కడికైనా వెళ్ళాలంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది, 1 lakh కంటే ఎక్కువ పెట్టలేమండి మేము బండి, మాకు 1 lakh లో ఏదైనా కార్ కావాలి అనేసి అంటుంటారు. ఈ వెహికల్ వచ్చేసి 12 మోడల్ అండి, ఆల్టో. రేట్ చెప్పడం అయితే 1,90,000 చెప్తున్నారు, మనకు 1,60,000 అలా వచ్చేస్తుంది అనమాట. ఒక చిన్నపాటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హ్యాపీగా జర్నీ చేయొచ్చు ఇలాంటి వెహికల్స్. ఇంకోటి వచ్చేసి ఇది క్విడ్ అండి, 2022 మోడల్. మోడల్ వైజ్ గా 22 మోడల్. ప్రైస్ పరంగా 450 చెప్తున్నారు మనకి ఇది, కానీ ఇది కూడా తగ్గుతుంది. మిడిల్ క్లాస్ వాళ్ళ అంతంత బడ్జెట్లు పెట్టి కొనేదానికంటే ఈ 4 lakhs కొనుక్కొని 2022 మోడల్ అంటే ఇప్పుడు 2025 అంటే 2 years డిఫరెంట్ అంతే. మంచి హ్యాపీగా ఒక 6-7 years హ్యాపీగా జర్నీ చేసుకోవచ్చు. తర్వాత మనకు బడ్జెట్ ఉండే దాన్ని బట్టి ఇంకో బండికి వెళ్ళిపోవచ్చు. హై బడ్జెట్కి వస్తే ఇది చూడండి, XUV 500. XUV 500 2017 మోడల్ అండి. ఇది 65,000 తిరిగింది, చాలా బాగుంది బండి. షోరూమ్ ట్రాక్ టోటల్. బండి మాత్రం ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదండి, చాలా నీట్గా ఉంది బండి. W10 వేరియంట్ అండి, సన్ రూఫ్ ఉంది, బ్లాక్ కలర్. చాలా మంది బ్లాక్ కలర్ ఇష్టపడుతుంటారు పెద్ద బండ్లలో, చాలా బాగుంది బండి అయితే. చూడండి, ప్రైస్ వచ్చేసి 11,50,000 చెప్తున్నారు, మనకు చాలా తగ్గుద్ది, 10-50 వరకు వస్తుందండి. ఫైనాన్స్ కూడా వస్తుంది మనకి, దీనికైతే బ్యాంక్ ఫైనాన్స్ కూడా వస్తుంది. ఈ వెహికల్ చూడండి, ఆల్టో వెహికల్ అండి, 2008 మోడల్. అసలు ఈ బండి చాలా మంది 2018 ఏం చేసుకుంటామమ్మా మేము ఈ బండిలో అనేసి అంటారు, కానీ ఈ బండి ఏంటంటే చాలా మంది డ్రైవింగ్ పర్పస్ రాని వాళ్ళకి ఈ బండి చాలా బెటర్ అండి. ఏదో లక్షలు కొని బండి సరిగా రాక, ఏదో నడపరాక ఎక్కడో డ్యామేజ్ చేసి అంతా ఉంటుంది. అదే ఈ బండి తీసుకున్నారనుకోండి, ఒక లర్నింగ్ పర్పస్లో తీసుకున్నారనుకోండి, ప్రాక్టీస్ చేసిన రోజులు చేయొచ్చు, తర్వాత మనము హ్యాపీగా కొత్త బండికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది ప్రైస్ వచ్చేసి 1,35,000 ఉందండి. కూర్చుంటే మనకు తగ్గుతుంది, 1 lakh వరకు వచ్చేస్తుంది. 1 lakh వరకు వచ్చేస్తుంది మినిమం. మనం ఒక 6 months అయినా. అండ్ ఫిట్నెస్ ఉంది దీనికి, 2028 వరకు ఉందండి. హ్యాపీగా మనం 2028 వరకు హ్యాపీగా నడుపుకోవచ్చు. తర్వాత
బిందాస్గా కొత్త బండి తీసుకోవచ్చు అండి. కొత్త బండి ఏదో తీసుకోవచ్చు, లేకపోతే మా దగ్గరికి వచ్చి సెకండ్ హ్యాండ్ బండే తీసుకోవచ్చు. అదనమాట. నెక్స్ట్ మోడల్ ఈ వెహికల్ వచ్చేసి 19 అండి, ఆల్టో ఓకే 2019 మోడల్. ఇది వచ్చేసి 335 చెప్తున్నారండి, నెగోషియబుల్ అవుతుంది. బండి మాత్రం బాగుంది. ఇది కూడా షోరూమ్ ట్రాక్. ఏదున్నా మనం మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా తక్కువ బడ్జెట్లో దొరుకుతాయి మన దగ్గర బండ్లు. చూడండి, ఒకసారి విజిట్ చేయండి. మీకు కావాల్సిన బడ్జెట్లో మన దగ్గర బండ్లు దొరుకుతాయి. ఈ వెహికల్ వచ్చేసి సెలీరియో అండి, ఆటోమేటిక్ ZXi. చాలా మంది ఆటోమేటిక్ కూడా ప్రిఫర్ చేస్తున్నారు. ఇప్పుడున్న జనరేషన్లో ఆటోమేటిక్ ఉందా అండి అనేసి అడుగుతున్నారు. మన దగ్గర ఆటోమేటిక్ 2020 మోడల్ అండి. ఇది తక్కువ తిరిగింది, 42,000 తిరిగింది. బండి కూడా చాలా బాగుంది. కలర్ వైజ్గా కూడా చాలా మంది ఇష్టపడతారు. బ్లూ కలర్ అంటే ఇష్టపడతారు. 5,45,000 చెప్తున్నారు, కానీ తగ్గుద్ది. మనకి ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అదన్నమాట. లేడీస్ చాలా మంది ఆటోమేటిక్ ప్రిఫర్ చేస్తారు కదా ఇప్పుడు మనకు సిటీలో ట్రాఫిక్ జామ్ అలా అనేసి. బాగుంది బండి అయితే, చూడండి ఒకసారి. ఈ వెహికల్ వచ్చేసి షిఫ్ట్ అండి. షిఫ్ట్ VDI 19 మోడల్, 98,000 మాత్రమే తిరిగిందండి. ప్రైస్ వచ్చేసి 6,45,000 చెప్తున్నారు, కానీ తగ్గుద్ది. బండి అయితే చాలా బాగుందండి. ఎక్కడ ఎలాంటి డ్యామేజెస్ లేవు. ఇన్సూరెన్స్ ఉంది. డీజిల్ వేరియంట్. ఇప్పుడు డీజిల్ వేరియంట్ వెహికల్స్ రావట్లేదు కాబట్టి బాగుంటుంది. అదన్నమాట. చూడండి వెహికల్ ఒకసారి అయితే విజిట్ చేయండి. మన ఆఫీస్ వచ్చేసి శ్రీ దుర్గా కార్స్, ఉప్పల్ బాగాయిత్ అండి. గూగుల్లో సెర్చ్ చేసినా మనకు లొకేషన్ వచ్చేస్తుంది. ఫోన్ నెంబర్స్ కూడా మీకు రివీల్ అవుతాయి. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి, మేము చెప్తాము డౌట్స్ కూడా. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ.